రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. స్థానిక ఇందిరా చౌక్ లో కూడలి ఆధునీకరణతో పాటు కరీంనగర్ జిల్లాకే తరమాలికంగా రూపుదిద్దుకున్న కేబుల్ బ్రిడ్జ్ పనులను పర్యవేక్షించారు. కేబుల్ బ్రిడ్జికి అప్రోచ్ రోడ్స్ స్టార్ట్ చేశాం. 14వ తారీఖు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కార్యక్రమం రోజున ప్రజలకు అందుబాటులో తీసుకొద్దామని చెప్పి ప్రభుత్వం నిర్ణయం చేసుకుని జరిగింది. చాలా గొప్ప ప్రాజెక్టు కేబుల్ బ్రిడ్జ్. ఇది సుమారు వరంగల్ పోవాలంటే అలుగునూమికలు పోయేందుకు ఇప్పుడు దీనికి 6 కిలోమీటర్ దూరం తగ్గుతుంది. 6 నుంచి 7 కిలోమీటర్ దూరం తగ్గుతుంది. కమాన్ నుంచి సదాశివపల్లి దాకా బ్యూటిఫుల్ ఈ యొక్క రోడ్ లో మధ్యన మంచి చెట్లు పెట్టి దీని మీద కేబుల్ బ్రిడ్జి మీద డైనమిక్ లైటింగ్ స్టార్ట్ చేసుకుంటాం. ఈ ప్రాజెక్టు నాట్ ఓన్లీ తెలంగాణ, సౌత్ ఇండియాలో ఒక గొప్ప పెద్ద ప్రాజెక్ట్ ఇది. బహుశా సౌత్ ఇండియాలో రెండో పెద్దది. ఫస్ట్ దుర్గం చెరువు, తర్వాత ఇది. సో అద్భుతంగా ఈ ప్రాజెక్టు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దీని మీద రివర్ ఫ్రంట్ కూడా చేయడం జరిగింది. ఈ రివర్ ఫ్రంట్ కూడా 3.75 కిలోమీటర్ తోటి అది కూడా కంప్లీట్ చేసుకుంటున్నాము. ఈ 2 ప్రాజెక్టు కంప్లీట్ అయిన తర్వాత చాలా గొప్పగా ఉంటది. ఈ 2 ప్రాజెక్టు వల్ల తెలంగాణ యొక్క జీవన ప్రమాణాలు పెంచే విధంగా ఈ రోజు ఈ ప్రాజెక్ట్ వస్తుంది. 3.75 కిలోమీటర్లు మొత్తం నీళ్ళు ఆగి ఉంటే ఒక గొప్ప అక్వేరియం వస్తుంది. ఒక పెద్ద కేబుల్ బ్రిడ్జ్ లో మానవ రివర్ ఫ్రంట్ లో పెద్ద డైనమిక్ లైటింగ్ తో పాటు ఒక ఫౌంటైన్ కూడా, అద్భుతమైన ఫౌంటైన్ కూడా ప్రపంచంలో 3వ ఫౌంటైన్ వస్తున్నది. సో ఇందులో రిసార్ట్స్ ఎక్కడ ఉండాలి, అక్వేరియం ఎక్కడ ఉండాలి, అవన్నీ కూడా డిజైన్ చేసుకున్న మంచి కన్సల్టెన్సీస్ తోటి త్వరలోనే దీన్ని కూడా భూమి పూజ దీన్ని కూడా కంప్లీట్ చేసుకుంటే 6-7 months లోపు మానేరు